నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీతనంతో నిజాయితీతో బాధ్యతతో విధులను నిర్వర్తించాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమాల వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ వాటిని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనంతో అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతికూల వార్తల నేపథ్యంలో ఆయా అంశాలపై విశ్లేషణ చేసుకుని వాటి పరిష్కార మార్గాలు సమస్య మూలాలు తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరితో కూడా ఒక ఇంట్రొడక్టరీ మీటింగ్ పెట్టుకోవాలని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మిమ్మల్ని లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను ఇక్కడ ఛాంబర్లో కలిశాను. అయినప్పటికీ ఒకే చోట్ల అందరితో కూడా ఒకసారి ఫార్మల్ ఇంట్రొడక్షన్ అవ్వాలి. తర్వాత వాట్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ అనేది, అంటే ఇప్పుడు రాబోయే రోజులో అంటే వర్క్ కల్చర్ ఎలా ఉండాలి, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అనేది ఫస్ట్ డేలోనే మీ అందరికీ కూడా క్లియర్గా చెప్పాలని సో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మీ అందరికీ కూడా అండి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఇండివిజువల్గా పిలిచి మీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ రివ్యూ మీటింగ్, అంటే ఏ ఇంపార్టెంట్ ముందు స్టార్టింగ్ విత్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని పిలిచి రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఐ విల్ బి కవరింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో ఎప్పుడు మీకు ముందే మీకు ఇన్ఫార్మ్ చేసే మీటింగ్ పిలుస్తాము. సో మీటింగ్ పిలిచినప్పుడు ఎప్పుడైతే బీ ఫంక్షన్, సో ఈరోజు 4 o'clock పిలిచాము, ఐ వాస్ రెడీ. సో 4 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. సో మీ అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి 5 అయింది. సో దట్ షుడ్ నాట్ బి ద కేస్ అండి. సో రాబోయే రోజులో ఇఫ్ ఇట్ ఈస్ 4, ఇట్ ఈస్ 4 o'clock. మ్యాక్సిమం ఒక 15 minutes గ్రేస్ టైం. బట్ అదర్వైజ్ ఎక్కడ అయితే ఇట్స్ 4 means 4. సో మీరు 4 o'clock మీటింగ్ పెట్టి మళ్ళీ 5 o'clock అన్నది దట్ షుడ్ నాట్ బి ద కేస్. జిల్లా అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లేందుకు పనిచేస్తామని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిచేసుకుని కొత్త ప్రభుత్వంలో అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి ప్రజలకు నీరు అందిస్తామని, జిల్లాలో తాగు సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తామని పూర్తిగా హామీ ఇచ్చారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా 5వ సారి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సిఈఓ మాధురి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024 సంవత్సరం పార్లమెంట్కి, అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఘనమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో మాగుంట కుటుంబ సభ్యుడినైన నన్ను మాగుంట శ్రీనివాసులరెడ్డి 5వ పర్యాయం గెలిపించినందుకు ప్రధానంగా అధికారులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశాల్లో కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 10 సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం.
ఇటువంటి తీర్పిచ్చే ప్రజలకు మనం ఇంకా ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అందరూ కలిసికట్టుగా ఎంపీటీసీ సభ్యులైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి మొగ్గు చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది. మంచినీటికి, సాగునీరు, తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఇక్కడ ఉంటుంటాం. వాటన్నింటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వేలుగొండ ప్రాజెక్టుని మనం ముందు కూడా తీసుకొచ్చేదాని వరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మాకందరికి కూడా హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా గుండకమ్మక ప్రాంతంలో ఉన్న చిన్న సమస్యలు కూడా పోవాలన్నా కూడా అటువంటి సమస్యలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా మనకు ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తాడనే భావన అనేది ఎవరిలో ఉన్న నమ్మకం ఈ మధ్య 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు. ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేదాని కొరకు కూడా మా ఎంపీల వంతు కృషిగా కూడా మేమందరం కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ప్రకాశం జిల్లాలో 26 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఒంగోలు జిల్లా కోర్టులో 10 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ఏ భారతి ప్రారంభించారు. జిల్లాలో చిన్న చిన్న కారణాల వల్ల కేసుల దాకా వెళ్లిన వారిని జిల్లాలో 8,000 మందిని గుర్తించడం జరిగిందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు తెలిపారు. 6,000 మందికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఇరు వర్గాలను పిలిచి వారి రాజీ చేయడానికి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 250 కేసులు ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో రాజీ చేయడం జరిగిందన్నారు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు మన జిల్లా కోర్టులోనే కానీ ప్రకాశం జిల్లాలోని ప్రతి కోర్టు ప్రాంగణంలో కూడా మొత్తం 26 బెంచెస్ అనేది వేయటం జరిగిందండి. ఈ 26 బెంచెస్లో కూడా మన జిల్లాలో ఉన్నటువంటి 8,000 కేసెస్ని ఐడెంటిఫై చేసి వాటిని అంటే రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసెస్ 8,111 అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో 6,000 కేసుల వరకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మిగతా వాటికి ఈరోజు నోటీసులు జారీ చేసి ఈరోజు వారందరూ కూడా అటెండ్ అవటానికి గాను తగు చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ కేసెస్ అన్నింటిలో కూడా మనం ఏంటంటే చేసేది రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసుల్లో రాజీ పడటానికి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళిద్దరి మధ్య అవగాహన రాహిత్యం ఏదన్నా ఉన్నట్లయితే వాటిని సరిచేయడానికి కూడా ఇక్కడ మనకి ట్రైన్డ్ మీడియేటర్స్ని పెట్టి తద్వారా వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి అటువంటి కేసెస్ అన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈ లోక్ అదాలత్లో భాగంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన ఒంగోలు ప్రాంగణంలోనే కోర్టులో 10 బెంచెస్ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఆఫీసర్ కూడా ఈవినింగ్ ఏ టైం అయినప్పటికీ కూడా ఎంత లేట్ అయినా కానీ ప్రతి కేసు కూడా రాజీ అయితే దాన్ని చేసి రికార్డ్ చేసి వెళ్తారు. అటువంటి అవకాశం మన జిల్లాలోని ప్రతి కోర్టులో కూడా ఉంది. అట్లాగే మిగతా కోర్టులన్నింటిలో కలిపి 26 బెంచెస్ వేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లో అంటే ఏంటంటే మనకి రాజీ పట్టడానికి ఈరోజు వస్తారు, వారి అడ్వకేట్స్ సమక్షంలో కానీ రాజీ చేయటం జరిగింది. ఆ కేసులు కూడా మొత్తం 138 కేసులు ఈ రోజు వరకు సెటిల్ అయిపోయినాయి. నిన్నటి వరకు చూసుకుంటే 138, ఈ రోజుకి ఇప్పటికీ 250 కేసుల వరకు సెటిల్ అయిపోయినాయి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని అప్పీలుకి అవకాశం లేనటువంటి అంటే లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లయితే అది పూర్తి పరిష్కారం అన్నమాట. అటువంటి పరిష్కారం ఉన్నటువంటి కేసుల్ని లోక్ అదాలత్లో రాజీ చేసుకుని ప్రజలందరూ లబ్ధి పొందుతారని ఆశ. పార్లమెంట్ సభ్యులుగా 5వ ఎన్నికై ప్రమాణ స్వీకారం అనంతరం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు అధికారులు, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యోగులు కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేస్తున్న ట్రెజరీ ఉద్యోగులను ఎంపీ సత్కరించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను ఎంపీ మాగుంట కట్ చేసి బీసీ సంఘాల నేతలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని బీసీ సంఘాల నాయకులు సత్కరించారు. శివనా సార్ కింద పంపి మళ్ళీ 12 ఇక్కడే ఉంటాం. ఎడ్జెంట్ సార్ ఓకే ఓకే సార్ అరే ఇక్కడే ఉన్నాడా ఓకే పీజీ పూర్తి చేసుకుని బయటకు వెళ్లే వైద్య విద్యార్థులకు గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ ద్వారా మంచి పేరు వస్తుందని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు వెల్లడించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులకు గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ పై వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్ను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు నిత్యం చదువుతూ పరిశోధనల వైపు దృష్టి సారించాలన్నారు. ఇలాంటి వర్క్షాప్ల ద్వారా సబ్జెక్టులో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుందన్నారు. వర్క్షాప్ పరిశీలకులు సీనియర్ వైద్యులు చించు చెలమయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, క్రమశిక్షణ కలిగి ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. తన సర్వీస్ గురించి పీజీ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుధాకర్, ఫార్మకాలజీ హెచ్ఓడి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. అలాగే 2011లో సాక్షి వాళ్ళు బంగారు సేవకుడు చలమయ్య సేవా స్ఫూర్తికి వయసు అడ్డు కాదు అనే ప్రశంస ఇచ్చి సన్మానించారు. 2006లో ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రూటెడ్ హిజ్ రూట్స్ ఆంధ్రప్రదేశ్ ఆనర్స్ రూటెడ్ హిజ్ రూట్స్ అనే బిరుదుతో ఆయన సన్మానించారు. అలాగే 2013లో సాక్షి వాళ్ళు చలమయ్యను ఆదర్శంగా తీసుకోవాలి అని వాళ్ళు చెప్తూ వచ్చారు, చాటుతూ వచ్చారు. In 1957 in Andhra at that time they got the same type of galleries, only difference is we didn't have the ACs in those days. Second thing is, in those days all the ladies used to wear sarees. Now we won't have anybody wear sarees here. So also at that time we used to have, we are 125 in batch. In 125, only 35 ladies are there, remaining are boys. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మహా అయితే డిఎం లేదా ఎంసీహెచ్ చేసిన తర్వాత
మీరు బాహ్య ప్రపంచంలోకి పేషెంట్స్ లోకి వెళ్ళిపోతున్నారు. రేపు ఏదన్నా మీరు పేషెంట్స్ మీద పరిశోధన చేయాలన్నా, క్లినికల్ ట్రయల్స్ చేయాలన్నా, అయితే మీరు గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఒక రీసెర్చ్ పేపర్ మ్యాండేటరీ చేసింది. ఇవన్నీ చేయాలంటే ఇవాళ మీరు నేర్చుకున్నదే రేపు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక క్లినికల్ ట్రయల్ అంటూ ఉంటుంది, ఎథికలా అనెథికలా, అది పేషెంట్ ఫ్రెండ్లీనా లేదా పేషెంట్ ఎనిమీనా, అది కాస్ట్ ఎఫెక్టివా కాదా, దానికి అథెంటిసిటీ ఉందా, అలాగే ఒక పేషెంట్ తో కానీ మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఏదన్నా అసలు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఎలా తీసుకోవాలి, ఏ లాంగ్వేజ్ లో తీసుకోవాలి, అసలు ఈ జీసీపీ యొక్క గైడ్ లైన్స్ ఏంటి, ఈ జీసీపీ యొక్క పిల్లర్స్ ఏంటి, ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఇవాళ నేర్చుకొని ఒక సర్టిఫికేట్ కోసం కాదు, భవిష్యత్తులో మీరు ఇంకా 60 ఇయర్స్ దాదాపు మీరు ప్రాక్టీస్ లో ఉంటారు, పేషెంట్స్ తో ఉంటారు, కొంతమంది అకాడమిక్ యాక్టివిటీస్ డాక్టర్ గా చేస్తూ. సో మనకి ఈ రోజు ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక గొప్ప మనిషిని మన దగ్గరికి పంపించారు ఒక అబ్జర్వర్ రూపంలో. ఆయనకు సదా మీకు ఉంటాను సార్. మీ యొక్క మన నుంచి కూడాను నేర్చుకోవడానికి బోల్డ్ మంది ఎదురు చూస్తున్నారు మన కోసం. వాళ్ళ కోసమైనా ఆదర్శంగా ఉండాలి, బాగా నేర్చుకొని బయట ప్రపంచంలోకి వచ్చి మీరు బాగా రోజు వృద్ధి చెందాలని ఆశిస్తూ. కొండేపి నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కష్టమని చాలా మంది చెప్పారని, అదేవిధంగా రాష్ట్రంలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకే నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఎక్కడా లేదని, అది మీ అందరి సహకారమని, దామచల్ల కుటుంబంతో పాటు మీరు సర్వశక్తులు ఒడ్డి మంచి మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రి బాలవీరాంజనేయ స్వామి మర్రిపూడి, పొన్నలూరు మండలాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కొండేపి నియోజకవర్గానికి వలస పక్షిగా వచ్చిన నిన్ను నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారని, అందుకే 24,000 పైచిలుకు ఓట్లతో నన్ను ప్రజలు గెలిపించారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పేరును మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నప్పుడు నోరు విప్పని నీవు, అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ దళిత ఎమ్మెల్యేలపైన దాడి చేసినప్పుడు మాట్లాడని నీవు ఈరోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులోకి వస్తానని, మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నేను రాష్ట్ర మంత్రిని అయ్యానని, మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు అంటూ మంత్రి అభివాదం చేశారు. అనుకోని రీతిలో నేను అందుబాటులో లేకపోయినా మన యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ నాయకులు దామచల్ల సత్య, దివంగత మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయుడు కుమారుడు దామచల్ల పూర్ణచంద్రరావు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండి మీకు సేవలు చేస్తారని మంత్రి సభాముఖంగా తెలిపారు. మర్రిపొడి మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని స్వామి హామీ ఇచ్చారు. సభ అనంతరం మండల నాయకులు మంత్రి స్వామిని సన్మానించారు. అనంతరం మండల స్థాయి అధికారులు అందరూ ఒక్కొక్కరిగా మంత్రికి బొకేలు, శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి ఎరమోతు శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు తుల్లూరి నరసింహారావు, సారెడ్డి యోగిరెడ్డి, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు గొంటు హనుమారెడ్డి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు గురిజాల పోలయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు గురిజాల నాగయ్య, గురిజాల బాబురావు మాదిగా, తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మీరు చాలా మంది ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. వీటన్నిటిని పరిశీలించి తర్వాత నిర్ణయం చేసుకుంటాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క అర్హుడు పెన్షన్ తీసేదానికి మేము సిద్ధంగా లేము. అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ గతంలో వాళ్ళు లేని ట్రాక్టర్ ఉందని, లేని పొలం ఉందని, లేని కరెంటు బిల్లు చూపించి తెలుగుదేశం వాళ్ళు పెన్షన్ తీసేశారు. ఈ పెన్షన్ పునరుద్ధరణకు 2-3 నెలలు తీసుకొని చర్యలు చేస్తాం. అలాగని మనం ఇటువంటి కక్ష సాధింపులు చేయకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు అందిస్తాం తప్పితే తొలగించమని చెప్పేసి సర్వముఖంగా తెలియజేస్తాం. అందువల్ల దయచేసి జరిగే కార్యక్రమాన్ని అధికారులకి ఏం మావా
కూర్చొని కూర్చొని. అందువల్ల కార్యకర్తలు కూడా నేను ఒక్కడే కోరుతున్నాను, ఈ రోజు నుంచి సోషల్ మీడియా పెట్టండి. నిబద్ధత గల నాయకుడు, ప్రజాసేవ కోసం నాయకుడు 3 నెలల ముందు నుంచి బకాయిలతో కలిపి 7,000 ఇస్తున్నాం. దివ్యాంగ సోదరులకు కూడా 3,000, 3,000, 9,000 బకాయిలతో పాటు 6,000 కలిపి 15,000 ఇస్తున్నాం. 100% వైకల్యం ఉన్న వాళ్ళకి రేపు 15,000 రూపాయలు తొలి పెన్షన్ పోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తాము. సచివాలయం, వార్డు, వాలంటీర్స్ కూడా శాఖ కూడా కేటాయించారు. మనకి వాలంటీర్లు చాలా మంది రాజీనామాలు చేశారు. పూర్తి స్థాయిలో వాలంటీర్లు లేనందున మనం పంచాయతీ సిబ్బందితోటి, సచివాలయ సిబ్బందితోటి, సచివాలయానికి 10 మంది 11 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళ సేవలు ఉపయోగించుకొని ఇంటి వద్దనే మొదటి రోజే పెన్షన్ పంపిణీ ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల సమయంలో ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పారు. పెన్షన్ ఇవ్వకుండా 5 రోజులు చేశారు. తర్వాత 2 సార్లు బ్యాంకుల ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని వాళ్ళ ఓట్లేదో మరలించుకొని చూసేటప్పటికి జనాలు నమ్మలా. కానీ రేపు 1వ తారీఖునే వాళ్ళు చేయలేని చేసింది చేపించాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం తరఫున ఆదేశాలు జరిగింది. వాళ్ళు వస్తారు, అందరి పెన్షన్లు పంచుతుంటే ఏదైతే అసత్యాలు చేసి మన మీద బురద చల్లారో, ఇది తప్పుడు పని మీరు చేశారు, ఒకరోజు ప్రభుత్వం చేస్తాదని చెప్తూ మన మీద చంద్రబాబు నాయుడు మీరు సచివాలయంలో కూర్చోబెట్టిన అపోహలు అన్ని తొలగించడం కోసం ఇంటి వద్దనే మొదటి రోజే పెన్షన్లు ఇస్తాం. కార్యకర్తలు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో మీరు చెప్పాలి, చెప్పిన పని చెప్పుకోకుండా గతంలో నష్టపోయాం. పోలీసులు కూడా చెప్పాలి, 3,000 మనం ఇస్తామన్నాం, 3,000 వాళ్ళు ఇస్తామన్నారు. కానీ విడతల వారి అనే పదాన్ని సంతకం పెట్టాడు చెప్పాడు, కానీ మభ్య పెట్టాడు, మోస పెట్టాడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, భరోసా. 30 రూపాయల పరిస్థితి అన్న ఎన్టీ రామారావు గారు, 75 చేసింది చంద్రబాబు నాయుడు గారు, 200 చేసిన రాజశేఖర్ రెడ్డి, 125. మనం 2,000 చేసాం, 3,000 ముఖ్యమంత్రి విడతల వారి చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జెడ్పీ సీఈఓ మాదిరి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా పశుసంవర్ధక శాఖ, విద్యాశాఖ అంశాలపై చర్చ ప్రారంభించారు. మొత్తం 45 అంశాలతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అజెండాను రూపొందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు వారి నివేదిక పాటు గత సమావేశాల్లో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా, అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. విద్యాశాఖ అధికారులు 3 జిల్లాల అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మన విద్యా సంవత్సరం ప్రారంభించిన మీదుగా మనకు ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ముందుగా మన జూలై 12 వరకు ఫస్ట్ అన్ని స్కూల్స్ నుంచి కూడా డ్రాప్ అవుట్స్ అనేవి పడి కలిగినటువంటి విద్యార్థులు ఎక్కడ బయట లేకుండా ప్రతి ఒక్క విద్యార్థిని స్కూల్కి అడ్మిట్ చేసే విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ అందరి సహాయ సహకారాలతో ముందుగా మనం ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి తీసుకున్నాం. అది జూలై 12 వరకు కూడా మనకి అన్పీడీఓ గారి ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్స్ రెడీ చేశారు. ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఆయా ఏజ్కి సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా అడ్మిషన్స్ తీసుకునేది. మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా స్టూడెంట్ కిట్స్ అనేది సప్లై చేయాల్సిందిగా కూడా మనం జూన్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ అండ్ బెల్ట్ అండ్ షూస్ అన్నీ కూడా 100% స్టూడెంట్స్కి అందించడం జరిగింది. రిమైనింగ్ మనకి డిక్షనరీస్ రావాల్సి ఉన్నాయి, యూనిఫామ్ మరియు మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి అందించే ప్రోగ్రామ్ రన్ చేస్తూ, మరి అదేవిధంగా చూసినట్టయితే MDM అనేది పోషణ కలిగినటువంటి వారికి ఇచ్చినటువంటి
మంగమూరు డొంకలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఉచిత అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ ఆర్ శకుంతల ప్రారంభించారు. ఆయుర్వేద వైద్యం ద్వారా అనారోగ్య సమస్యలు నిదానంగా తగ్గినా పూర్తిగా నయమవుతుందని, మళ్లీ మళ్లీ సమస్యలు రావని శకుంతల అన్నారు. ఆయుర్వేద వైద్యంలో పంచకర్మ విధానం కూడా ఉందని తెలిపారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటి వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని, ఆయుర్వేద వైద్యం ద్వారా పూర్తిగా నయమై మళ్లీ కీళ్ల నొప్పులు రావన్నారు. ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ హరిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు పద్మజాతి, హరిబాబు, కరుణాకర్, అన్నదాన ట్రస్ట్ అధ్యక్షులు గూడా రామ్మోహన్ రావు, సెక్రటరీ టీవీఎస్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, సభ్యులు ఎంఎన్ రావు, జాయింట్ సెక్రటరీ చలపతిరావు పాల్గొన్నారు. ఈ ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం అమృతాల శ్రేష్టం. ఆయుర్వేదం అనేది అమృతాల శ్రేష్టం. ఎందుకు చెప్తున్నానంటే మన శరీరానికి ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా మన శరీరానికి ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఆయుర్వేద ఔషధం ద్వారా మన సంపూర్ణ ఆరోగ్యవంతంగా రావడానికి ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద విధానం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందులో మనకి క్రానిక్ డిసీజెస్ ఇన్ని కూడా మనం ఛాలెంజింగ్ డిసీజెస్లో వస్తాయి. అవన్నీ కూడా మేము మ్యాక్సిమం వాటికి రికవరీ చేసే పంపిస్తున్నాం. పంపిస్తున్నాం, ఏదో ఇస్తున్నాం, అట్లా ప్రజలకి ఆ విధంగా సహాయ సహకారాలు ఇస్తున్నాం. అట్లనే మాకు ఎక్కువగా మనం వచ్చే వ్యాధులు వాదవ్యాధులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. మాకు వాదవ్యాధులంటే ఇప్పుడు 45 ఏసీ చెప్పిన ఏసీ మీరేమన్నదు ఒక ఏసీ ప్రచారం కాకుండా 45 నుంచి 50 రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నూతన కమిటీ సభ్యులు సత్కరించారు. సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ నేతృత్వంలో నూతన పాలకవర్గ సభ్యులు కలిశారు. ఇటీవల జరిగిన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నూతన పాలకవర్గం ఎన్నిక జరిగిందని ఎంపీకి వివరించారు. నూతన పాలకవర్గం అధ్యక్షులు తాతా వెంకట చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పురావురి సురేష్ కుమార్, ట్రెజరర్ బచ్చు సురేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్స్ మిరియాల కృష్ణమూర్తి, చెక్కా రాధాకృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీలు కూరపాటి ప్రకాష్, పల్లపోతు సురేష్ బాబు, కమిటీ సభ్యులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి సత్కరించారు. మా వైస్ ప్రెసిడెంట్ జూలై 7 ఎప్పుడు సాయంత్రం అందరికి వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. కొంచెం సార్ కొంచెం సార్ వెనక్కి రండి. సార్ సార్ కొంచెం వెనక్కి ఉండండి. మీరు కూడా ఇవ్వండి సార్. మీకు అర్థం వస్తుంది సార్. కొంచెం ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటలకి
ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ పథకాన్ని ప్రజలకు ఇస్తుందని అన్నారు. 11 రకాల కేటగిరీలో ఏప్రిల్ నుంచి పెరిగిన పింఛన్ నగదుతో పాటు జులై పెన్షన్ కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. 100% వికలత్వం ఉన్నవారికి గతంలో 5,000 రూపాయలు పెన్షన్ పొందే, పెరాలసిస్ సోకి మంచంలో ఉన్నవారికి, సివియర్ మస్కులర్ డయాస్ట్రోఫీ సోకిన వారికి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారికి 5,000 నుంచి 10,000 వరకు పెంచినట్టు తెలిపారు. పెన్షన్దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో 2,92,999 మంది పెన్షన్దారులకు 2,11,00,000 నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కు సంబంధించి మనకు జీఓఎంఎస్ నెంబర్ 43 2024 జూన్ 13న జీవో ఇష్యూ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఈ జీవోలో ఈ పథకానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. మరి మనకు ఇప్పటి వరకు వస్తున్న పెన్షన్ కేటగిరీస్ 11 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గతంలో 3,000 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు వాటిని 4,000 రూపాయలకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, వీవర్స్, టాడీ టాపర్స్, ఫిషర్మెన్, సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కాబ్లర్స్, ట్రాన్స్జెండర్స్, ఏఆర్టీ పెన్షన్స్, డప్పు ఆర్టిస్ట్స్, అలాగే కళాకారుల పెన్షన్లు, ఇవి 11 రకాల పెన్షన్లు. వీళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలకు పెన్షన్ ఎన్హాన్స్ చేయటం జరిగింది. వీళ్లకు ఈ ఎన్హాన్స్ చేసిన అమౌంట్తో పాటు గత 3 నెలల అరియర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ జూలై 1వ తేదీన. మొత్తము వీళ్లకు ఇప్పుడు నేను చెప్పిన 11 కేటగిరీల పెన్షనర్స్కి 7,000 రూపాయల పెన్షను వాళ్ళ ఇంటికే వెళ్ళి గవర్నమెంట్ స్టాఫ్, సచివాలయంలో సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకు ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. డిజేబుల్ పెన్షన్స్, వికలాంగులకి, మల్టీ డెఫర్మిటీ లెప్రసీ వీళ్లకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి పెన్షన్ ఎన్హాన్స్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా కంప్లీట్గా డిజేబుల్ ఉన్న వాళ్ళకి, 100% డిజేబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఉంది. వీళ్లకు 5,000 నుంచి 15,000 రూపాయలకి పెన్షన్ పెంపుదల చేయటం జరిగింది. అలాగే సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ కేసెస్ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఈ పెన్షన్ పెంపుదల చేయటం జరిగింది. వీళ్ళు ఎవరంటే సికేడియు డయాలసిస్ ప్రైవేటు, సికేడియు డయాలసిస్ గవర్నమెంట్ అండ్ సికిల్ సెల్ డిసీజ్, థలసేమియా, సివియర్ హిమోఫీలియా, సైనిక్ వెల్ఫేరు, అభయహస్తం పెన్షన్స్, అమరావతి ల్యాండ్లెస్ పూర్, వీళ్ళకి ఈ 8 కేటగిరీస్కి గతంలో ఉన్నట్లే ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకైతే చేంజ్ ఏం లేదు. ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా సచివాలయం సిబ్బంది ద్వారా వాళ్ళ ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. సచివాలయం సిబ్బంది ఇంకా ఎక్కడైనా షార్టేజ్ ఉంటే ఇతర గవర్నమెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో వాళ్ళను కూడా ఈ పెన్షన్ పంపిణీ కోసము కేటాయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా 1వ తేదీ ఉదయం 6 గంటలకే వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తము మన జిల్లాలో 2,92,990 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళకి అరియర్స్తో కలిపి 200,11,04,000 రూపాయలు వీళ్లకు మొత్తం అమౌంట్ డిస్ట్రిబ్యూషన్. కూరగాయల ధరలు సామాన్యుడు కొనే స్థితిలో లేవని సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అన్నారు. పెరిగిన కూరగాయల ధరలు నియంత్రించాలని కోరుతూ దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఎదురుగా నగర సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధికారంలోకి వచ్చేందుకు పాలక ప్రతిపక్షాలు ధరలు తగ్గిస్తామని వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారం చేపట్టాక ధరల విషయం గాలికి వదిలేస్తున్నారని రమేష్ విమర్శించారు. మధ్యలో దళారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను అమాంతంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్లో ఏ కూరగాయల ధర చూసినా ఆకాశాన్ని అంటుతున్నాయని, మధ్యలో దళారీల వల్ల కూరగాయల ధరలు ఘాటెక్కుతున్నాయని విమర్శించారు. మార్కెట్ యాజమాన్యం కూరగాయల ధరలపై నియంత్రణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, నగర సిపిఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, పి మహేష్,
హుస్సేన్, మీరావళి, ఆదిలక్ష్మి, మార్కెట్ చైర్మన్ శంకర్ రెడ్డి, దారా వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు, సురేష్, పాపన సుబ్బారావు, వెంకటేశ్వర్లు, గోవిందమ్మ, అమీర్ ఉన్నీసా తదితరులు పాల్గొన్నారు. కూరగాయలు 100 రూపాయల దగ్గర ఉన్నాయి. టమాటా ధరలు కానీ ఏ ధరలైనా 50 రూపాయలు తక్కువ కేజీ ఏ ధరలు లేవు. కానీ ప్రభుత్వం ఈ ధరల మీద నియంత్రణ విధించాలా. అదేవిధంగా ప్రభుత్వం కూరగాయల ధరలనే మార్కెట్లో అంటే రైతు బజార్ల ద్వారా కూడా అందించాలా తక్కువ ధరకి. అదేవిధంగా హోల్సేల్ కమిషన్ వాళ్ళ దగ్గర కూడా బ్లాక్ మార్కెట్ కాకుండా వీటిని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అయితే ఈ బ్లాక్ మార్కెట్ను అరికడితే కూరగాయల ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు కూరగాయలు టమాటా అసలు ఆకాశాన్ని అంటుతూ ఉంది. అట్లనే పచ్చిమిరకాయలు కళ్ళలో ఏ కూరల్లో వాడకుండానే కళ్ళనీళ్ళు వస్తూ ఉన్నాయి. ఉల్లిపాయ ధరలు పెరిగినాయి. అన్ని కూరగాయల ధరలు తగ్గించాలని అట్లనే రైతు బజార్ ద్వారా పేద ప్రజలకి అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూరగాయలు విపరీతంగా ధరలు పెరిగినాయి. దాన్ని తగ్గించాలని ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. దాన్ని మార్కెట్లో ఈరోజు పేదవాళ్ళు కొనే పరిస్థితి లేదు. ఈరోజు టమాటాలు 100 రూపాయలు, అట్లనే పచ్చిమిరపకాయలు 100-120 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ రెండు మెయిన్ ఉల్లిపాయలు 50 రూపాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తగ్గించాలి. పేదవాళ్ళు ఈ 3 ఎక్కువ వాడేది, అవి తగ్గించాలి. వెంటనే కూరగాయల ధరలు కేజీ ఏ కూరగాయలు చూసినా 50 రూపాయలకి తక్కువ లేవు. వెంటనే తగ్గించాలి డిమాండ్ చేస్తాం. అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ సమావేశం ప్రారంభమై 15 నిమిషాలకే ముగిసింది. అజెండాలో ఉన్న 3 అంశాలను చదవగా చైర్పర్సన్ ఎస్తేరమ్మ ఆమోదిస్తున్నట్లు ప్రకటించడంతో సమావేశం ముగిసింది. అద్దంకి పట్టణంలో ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే అతి తక్కువ పరిమాణంలో మాత్రమే నీటి విడుదల చేస్తున్నారు. సమగ్ర మంచినీటి పథకం పూర్తి నీటి లభ్యత తక్కువగా ఉండడంతో నీటి సమస్య ఉత్పన్నమైంది. గతంలో మరికొన్ని తాత్కాలిక ఊట బావులను తవ్వి నీటిని పంపింగ్ చేశారు. అయితే ప్రస్తుతం అటువైపు అంతగా దృష్టి పెట్టకపోవడం సమస్య జటిలమైంది. అయినప్పటికీ కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మున్సిపల్ సమావేశం కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు శుభాకాంక్షలు తెలుపుతూ 12వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి ప్రతిపాదించిన తీర్మానంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు శుభాకాంక్షలు తెలుపుతూ 18వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి ప్రతిపాదించిన తీర్మానంపై చైర్పర్సన్ ఎస్తేరమ్మ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోగా ఆమోదించకపోవడం పట్ల టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుండి చైర్పర్సన్, వైసీపీ కౌన్సిలర్లు అర్ధాంతరంగా వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్కు మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న విషయాన్ని టీడీపీ కౌన్సిలర్లు వ్యక్తం చేశారు. మన అద్దంకి పట్టణ అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి, ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి 70 years లో రికార్డ్ బ్రేకబుల్ మినిస్టర్, ఎవరికి అంటే ఎవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్ మినిస్ట్రీని సాధించినటువంటి శ్రీయుత మాన్యులైనటువంటి గౌరవనీయులైన శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి అభినందనలు తెలుపుతూ మా కౌన్సిల్ మరియు మా మున్సిపాలిటీ తరఫున, మా ప్రజానీకం తరఫున అభినందనలు తెలుపుకుంటూ మా ప్రభుత్వానికి కొత్త ఆంక్షలు లేకుండా, పోయిన ప్రభుత్వంలో ఎన్నో ఆంక్షలు చూసాం, ఆంక్షలు లేనటువంటి ప్రజా పరిపాలన, సుఖవంతమైన పరిపాలనని మా ముఖ్యమంత్రి గారు అందిస్తారని మా మున్సిపాలిటీ తరఫున మేము విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. 3 సంవత్సరాలు చాలా హింసపడ్డాం. కానీ ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉంటామని ఈరోజు మన విద్యుత్ శాఖ మంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తొలిగా మా మీటింగ్ జరుగుతుంది కాబట్టి, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చిన్న స్వీట్ ఏదో అందరికీ మా
కౌన్సిలర్స్ అందరికీ ఇద్దామని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము చిన్న అల్పాహార విందులాగా అరేంజ్ చేస్తున్నాము. చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ మరియు వార్డు సభ్యుల గౌరవ వేతనాలు 12 లక్షలు, అలాగే ఆఫీస్ కరెంటు ఛార్జీలు 12 లక్షలు, టెలిఫోన్ ఛార్జీలు 80,000, మొబైల్ ఛార్జీలు 2,50,000, ఇంటర్నెట్ ఛార్జీలు 4,80,000, అలాగే ఆఫీసు భవన నిర్వహణ రిపేర్లకి 5,35,500. పురపాలక సంఘంలో సంబంధించి 24-20 సంవత్సరం సంబంధించిన బడ్జెట్ను కౌన్సిల్ వారి తీర్మానం నంబర్ 1390 తేదీ 29/12/23 నందు ఆమోదించి ఉన్నాము. 65 ఖర్చు బుద్ధులను మనం అంచనాలుగా తయారు చేసుకుని ఉన్నాము. మర్రిపూడి మండలం కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు అందజేశారు. రాజమండ్రిలోని విద్యా వికాసం ట్రస్ట్ ఇక్కడి విద్యార్థులకు పుస్తకాలను అందించింది. పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు కిషోర్ కుమార్ విద్యార్థులకు పుస్తకాలను అందించి వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సమన్వయకర్త కోటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి చేరిన ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకున్నా దానికి కారణం ఏంటి? మనంతట మనంగా స్వతహాగా సమాజంలో ఉన్న పరిస్థితులని గ్రహిస్తూ మనంతట మనం ప్రేరణ పొంది మనల్ని మనమే బాగు చేసుకోవాలి. తండ్రి ఇచ్చినటువంటి పొలం ఉంది, అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు, చదువులేని మా సిబ్లింగ్స్, నేను కూడా అలాగే ఉండేవాడిని. మరి మీకు ఈ సహాయం చేసే అవకాశం లభించేదే. నాకు దేనివల్ల లభించింది? చదువు వల్ల. కనుక మీకు ఇచ్చే నోట్బుక్ పైన ఒక కొటేషన్ ఉంది. ఆల్రెడీ బుక్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటమ్మా కొటేషన్? The education is the most powerful weapon in the world. ప్రపంచంలో పదునైన ఆయుధం ఏదైనా ఉంది అంటే విద్య. అది కనుక మన వద్ద ఉంటే ప్రపంచాన్నే మార్చివేయవచ్చును అని నెల్సన్ మండేలా అనేటువంటి దక్షిణాఫ్రికా దేశం యొక్క అధ్యక్షుడు చెప్పాడు. 27 సంవత్సరాలు జైల్లో మగ్గి దేశం కోసం ఆయన నేర్చుకున్న జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని చదువే మన జీవితాల్ని మారవడానికి ఉపయోగపడేటువంటి సాధనము అని చెప్పారు. చదువుకు అంత ప్రాధాన్యత. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితం సాఫీగా సాగిపోవాలంటే మన దృష్టి ఇతరులను నియంత్రించడంపై కాదు, మన ఆలోచనల్ని నియంత్రించుకోవడంపై ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.